నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను నిరిషి. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది స్పాట్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లం వల్ల, ఇంకొంతమంది స్పాట్ డిసిషన్స్ అంటే కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం కానీ, కొంతమంది లైఫ్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, ఇంకా ఇలా ఎన్నో విధాలుగా మైండ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇంకొంతమందికి మైండ్ సరిగ్గా ప్రాపర్గా లేకపోవడం వల్ల, అండ్ మోర్ దెన్ చిన్నదానికి కూడా ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది విద్యార్థుల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ. సో అలాంటి డిసిషన్ స్పాట్ ఎందుకు తీసుకుంటారు, అసలు దానికి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే టీచర్స్తో ఎఫైర్ పెట్టుకుంటున్నారు, కొంతమంది భర్తలను చంపేస్తున్నారు, అలాగే భార్యలను కూడా చంపేస్తున్నారు. అసలు ఈ సమాజంలో ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి, అసలు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఎందుకు ఇలా చేంజ్ అవుతుంది అనే దాని మీద క్షుణ్ణంగా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు బిహేవియరల్ ఆర్కిటెక్ట్ అండ్ చీఫ్ కాగ్నిటివ్ స్కిల్ స్పెషలిస్ట్ మైండ్ డివిజన్ వేణుగోపాల్ గారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి రిషి గారు. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే సార్, ఈ మధ్యకాలంలో స్పాట్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే పిల్లలు చిన్నదానికి కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదన్నా చెప్పినా కూడా కొంతమంది వినరు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్లలో ఫెయిల్ అవ్వడం అనేది కొంతమందికి జరుగుతుంటుంది. అసలు ఎందుకు ఇలా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అంటారు? యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే సైకాలజీలో అయితే ఇంపల్సివ్ థాట్స్ అంటామంటే, అంటే ఇన్స్టెంట్గా ఆలోచించడం. అంటే దేనికి కూడా ప్రాపర్ వ్యాలిడేషన్ లేదు, ప్రాపర్ ఇవాల్యుయేషన్ లేదు. అంటే ప్రత్యేకించి చెప్పాలంటే విశ్లేషించడం. ఏ వ్యక్తి ఏ విషయం చేసినా, ఏ సందర్భాన్ని చూసినా విశ్లేషణ అనేది చాలా కీలకమైన అంశం. ఈ విశ్లేషణ అనేది ఎక్కడొస్తుంది? ఒక వ్యక్తికి ఉన్నటువంటి అనుభవాన్ని అనుకరించుకునే ఒకటి, తనకున్నటువంటి అవసరాన్ని ఆపాదించుకుని ఒకటి, అట్ ద సేమ్ టైం తన చేసేటువంటి పని, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబ పోషణ అయినా కావచ్చు, ఏదైనా సరే అది ఒక విషయంలో కాదండి, మల్టీ డైమెన్షనల్గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే అవసరం అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది, అవకాశాలు కూడా మార్చుకుంటూ ఉంటారు మనుషులు. రైట్ ఆర్ రాంగ్? అవసరానికి అనుగుణంగా అవకాశం మారుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ అవసరం అవకాశం పక్కన పెడితే వచ్చేటువంటి పరిణామాలు అనేది చాలా కీలకమైనవి. అంటే ఏ విషయం చేసినా న్యూటన్ లా ఒకసారి గుర్తు చేసుకుందామండి. ఆపోజిట్ ఆర్ ఈక్వల్ రియాక్షన్ ఆఫ్ ఎవ్రీ యాక్షన్. మనం చేసే ప్రతి ఒక్క పనికి కూడా దానికి ఈక్వల్గా కావచ్చు, అపోజ్గా చూసుకున్నట్లయితే ప్రతి దానికి ఒక పరిణామం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నమస్కారం అని అన్నప్పుడు అవతల వ్యక్తి కూడా అదే విధమైన సంస్కారాన్ని చూపిస్తారు. అవునా? అదే వచ్చారేంటి, ఎప్పుడు వచ్చారు, కూర్చోండి, టేక్ ఈజీ, మళ్ళీ వస్తాను, కూర్చోండి, ఇంపార్టెంట్ ఫోన్ ఉంది, ఎలా ఉంటుంది? ఇమ్మీడియట్గా మీ యాక్షన్ ఇమ్మీడియట్గా సరేనండి, నాకు ఒక అరగంట టైం ఉంది సార్, మళ్ళీ వస్తా, మెల్లగా వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఉంటుంది. అంటే అవతల వ్యక్తికి ఇచ్చేటువంటి విధానాన్ని బట్టి ఇది ఒకటి బిహేవియరల్ ఆస్పెక్ట్స్. ప్రతిదీ బిహేవియర్ అనండి. హ్యూమన్స్ ఎవరైనా సరే, మనిషి అన్నవారు ఎవరైనా సరే, మనం కాన్షియస్ ఎఫర్ట్లో మనం చేసేటువంటి పనిని, ఆ పని ద్వారా వచ్చేటువంటి పరిణామం, దాన్ని ప్రవర్తన, ఒక ప్రవర్తన నిర్దేశిస్తుందంటే నమ్ముతారా? దేన్నైనా ఒక ప్రవర్తన నిర్దేశిస్తుంది. అది ఎలాంటి ప్రవర్తన అంటే ఇచ్చేటువంటి సమాధానాన్ని బేసిస్ చేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సడన్ మన ఒక బైక్ సడన్ మన వస్తుంది, ఇంకో ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో బైక్ వస్తుంది, ఇద్దరు పొరపాటున టర్నింగ్లో గుద్దుకుపోయారు. పొరపాటున అవతల నడిపే వ్యక్తి చూసిన వెంటనే తన ప్రవర్తన, ఫస్ట్ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆపోజిట్ వచ్చే వ్యక్తి తగ్గాలి. బట్ ఆపోజిట్ వచ్చినా సరే ఏయ్ చూసుకో అని చెప్పేసి అని అన్నారనుకో, యువతల వ్యక్తి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇమ్మీడియట్గా బైక్ దిగి మరి కొట్టే ప్రయత్నం చేస్తారు. అవునా కదా? ఎందుకంటే నువ్వు వచ్చిందే రాంగ్ రూట్, పైగా నువ్వు నాకు నీతి చెప్తావేంటి? రైట్ ఆర్ రాంగ్? అదే నేను ఆ రాంగ్ రూట్లో రావాల్సి వచ్చింది, అవసరం అలాంటిది అయ్యింది. సో ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్, అనుకోకుండా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వస్తుంది, అందువల్ల నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను, ఏమనుకోద్దు, ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఒక మాట చెప్తే అవతల మనిషి కూల్ అయిపోతాడు. అబ్సల్యూట్లీ. అంటే ఒక మాట, ఒక ఎమోషన్, భావోద్వేగం. ఎమోషన్ అని అంటాం, అందరికీ తెలియాల్సిన వర్డ్ ఇది. భావోద్వేగం అంటే మన యొక్క భావం ఉద్వేగంతో
ఎంత వరకు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే భావాన్ని ప్రేరేపించడం అండి. అంటే నేను భావం ఉంది అంటే నాకు ఒక ఆలోచన ఉంది, దాన్ని నేను చెప్పేలా చెప్పాలి. ఎగ్జాంపుల్ సారీ అని అంటే అవతల వాళ్ళు కూడా కూల్ అవ్వరు. సారీ అండి ఏమనుకోవద్దు. ఎక్స్ప్రెషన్ అంటే ఆ భావాన్ని ఎంత ఉద్వేగంతో మనం ఎక్స్ప్రెషన్ చేయగలుగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అవునంటారా కాదంటారా? అందుకనే మనం అంటాం డూ యూ హ్యావ్ ఏ కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్. డూ యూ హ్యావ్ ఏ కామన్ సెన్స్ అని అంటే అవతల వ్యక్తికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ కామన్ సెన్సే లేదు మనుషులకు, ఆ కామన్ సెన్సే లేదు. ఆ కామన్ సెన్స్ ఉంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి ఇవన్నీ తెలుస్తాయి. అవునంటారా కాదంటే? కరెక్ట్, ఖచ్చితంగా. కానీ లేనిది లేదు కదా అని చెప్తే ఎవరు ఒప్పుకోరండి. ఏ నాకు కామన్ సెన్స్ లేదంటావా? నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఉందా? చూపించు. ఎలా చూపిస్తారు? పరిస్థితి బట్టి చూపిస్తారు. వాటికి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఋషి గారు, మీ ముఖంగా అందరిని అడుగుతున్నాను ఈ మాట. మీరు కామన్ సెన్స్ ఉందా అని ఎవరిని అడిగితే ఎక్కడ నేర్చుకున్నారో చెప్పగలుగుతారా? ఏ ఇన్స్టిట్యూట్లో మీరు సర్టిఫై అయ్యారు కామన్ సెన్స్ ఉందని? యాక్చువల్గా మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఐస్, నోస్, ఇయర్, టంగ్ అండ్ స్కిన్. ఈ 5 సెన్స్ ఆర్గాన్ వల్లే మీరు ఏం చేస్తున్నారు, మీరు నన్ను తిడుతున్నారా, నన్ను కోపంగా చూస్తున్నారా, నన్ను ప్రేమతో చూస్తున్నారా, నా కళ్ళు చెప్తాయి, నా చెవులు చెప్తాయి. మీరు మాట్లాడే మాట నాకు నెగిటివ్గా వస్తుందా, పాజిటివ్గా వస్తుందా, మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారు అంటే పొరపాటున మీరు నవ్వుతానే ఉంటారు. గొట్టంగాడు చూడు అని అన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడు ఏం స్టైల్ కొడుతున్నాడు వీడు. నా చెవి ఏం చేస్తుంది? వింటది. వాట్ ఆర్ యూ స్పీకింగ్ యార్? మీరు నవ్వుతున్నారు, జెంటిల్మెన్లా మాట్లాడుతున్నారు, మాట ఏంటి ఇలా వస్తుంది? రైట్ ఆర్ రాంగ్? అదే చెవి కాంప్రమైజ్ అయితే కళ్ళతో చూసి మాత్రమే నేను మనసులో అనుకుంటున్నారు అదే మాట, మీరు ఆ వైబ్రేషన్ నాకు రీచ్ అవ్వట్లే. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చెప్తానండి, చాలా కీలకమైనవి అండి 5 సెన్స్ ఆర్గాన్స్. ఏ వ్యక్తి ఏం చేసినా సరే 5 సెన్స్ ఆర్గాన్ బేస్ చేసి చేస్తాడు. 5 సెన్స్ ఆర్గాన్లో నాలుక, ఒక ఫుడ్ తినాలన్నా సరే, ఒక టెంప్టేషన్కి గురవ్వాలన్నా సరే నాలుక, ఒక మాట, నోరు దురుసు, నోటి దురుసు. ఎగ్జాంపుల్ నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే నా నోరు నా కంట్రోల్లో లేదనుకోండి, అవసరం లేని పదాలు ఎక్కువ మాట్లాడతాం. దానివల్ల వచ్చే పర్యవసానాలు నేను చెప్పవసరలే, మనందరం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా కుదురుగా ఫస్ట్ నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎందుకు? మనం మాట్లాడే నాలుక సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది. అదేవిధంగా తినేటువంటి తిండి చూడొస్తుంది. ఈ తిండిలో కూడా కీలకమైందేనండి. ఏదైనా స్మెల్ చూసినప్పుడు ముక్కు చెప్తుంది, టెంప్ట్ చేస్తుంది ముక్కు. ఆ స్మెల్ చూడగానే అబ్బా భలే వస్తుంది, అబ్బా స్మెల్ భలే టెంప్టేషన్ వస్తుంది, బిర్యానీ సూపర్ డిలీషియస్గా వస్తుంది, తినాలి తినాలి తినాలి. అదే ముక్కు దగ్గర నుంచి వచ్చిన ఈ సెన్స్ని బ్రెయిన్ దగ్గరికి తీసుకువెళ్ళాక బ్రెయిన్ కనుక కంట్రోల్ చేసిందంటే తన 5 సెన్స్ ఆర్గాన్స్ కంట్రోల్లో ఉండగలిగితే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, స్మెల్ వచ్చింది, నేను తినాలా? లేదు, లెట్ మీ స్టాప్. ఒకసారి నేను తినను, ఫిక్స్ అయ్యాను. మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటే తిండే కాదండి, స్మెల్లే కాదండి, ఏం పనైనా సరే, జోదమైనా సరే, బెట్టింగ్స్ అయినా సరే, టెంప్టేషన్స్ అయినా సరే, దొంగతనాలైనా సరే, దోపిడీలైనా సరే, వాగ్వివాదాలు, అంటే ఎవరితో అయినా సరే మనం మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాం అనే సెన్స్ కూడా మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ కనెక్ట్ చేస్తాయి. అలాంటి 5 సెన్స్ ఆర్గాన్స్ని మన కంట్రోల్లో లేకపోవడం వల్ల మాత్రమే ఆరోగ్య పరిణామాలు, ఇప్పుడు ప్రజెంట్ అనారోగ్యంతో ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఒక డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఓవర్ థింకింగ్. ఇంకోటి మనకి థైరాయిడ్ చూసుకుంటుంటే టైరోసిన్ అనే హార్మోన్, ఎమినో యాసిడ్, మనం తీసుకునే ఆలోచన బట్టి ఎమినో యాసిడ్స్ న్యాచురల్గా ప్రొడక్షన్ తీసుకునే బాడీ ఎమినో యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే ఎమినో యాసిడ్ కాస్త కాంప్రమైజ్ అయిపోతుంది.
ఏంటి, మనం వేరే ఆలోచనలు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కార్కి ఒక పర్టికులర్ పికప్ ఉంటుంది. ఆ పికప్కి తగ్గట్లే ఆ కార్కి ఒక పర్టికులర్ సీసీ అనేది ఇస్తారు. 800 సీసీ, 1200 సీసీ సంథింగ్. ఆ పికప్కి మించి కుట్టినా సరే అది వెళ్ళలేదు. కానీ మనిషి ఏం చేస్తున్నామండి, కొత్త కొత్త కల్చర్ అని చెప్పేసి, కొత్త కొత్త విధానాలు అని చెప్పేసి టైంకి తింటలేదు మనిషి, టైం డీవియేట్ చేసి తింటున్నాం. అలాగే ఏం వినాలో అది వింటలేదు పిల్లలు, వినకూడని విషయాలు వింటున్నారు, చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు యూట్యూబ్లో కూడా, సోషల్ మీడియాస్లో. బాగా దారుణం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య బిహేవియరల్ డైవర్షన్ పిల్లల్లో కాదండి, తప్పండి. పిల్లల్ని కాదు, పెద్దవాళ్లే, పెద్ద వాళ్ళే దీనికి కారణం అంటారు. దీనికి బాధితులైపోయారు, ఆల్రెడీ అడిక్షన్లోకి మునిగిపోయారు. రైట్ సార్.